అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ క్యూటీ. ఈరోజు మనం టేస్టీ చికెన్ పికిల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని వాష్ చేసుకుని కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉడికించిన చికెన్ని వేసుకుని అందులోనే సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకుంటుంది చికెన్ తొక్కు పికిల్ కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టే మనం అలాగే స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట. అలానే మసాలా కోసం ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో 2 ఇలాచీ, 2 లవంగం, 1 చెక్క, 2 జాపత్రి పువ్వు వేసి ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టే చికెన్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదంతా పేస్ట్ అంతా వేగేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా కొంచెం వేసుకుని ఆ తర్వాత నిమ్మరసం కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. నిమ్మరసం కూడా వేసుకుని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కారం వేసుకుని తగినంత కారం వేసుకుని ప్రతి ముక్కకి పట్టేంతలాగా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. అలా 2 రోజులు ఊరిన పికిల్ని తీసుకుని అలా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. అంటే పచ్చళ్ళలో ప్రేమ ఓంకారం కూడా కలపడం వల్ల అలా అనిపించుంటుందిలే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి.